సో హైడ్రా పేరిట జరుగుతున్న అక్రమంగా కట్టిన కూల్చడాల మీద కూడా కొన్ని సంఘ నాయకులు కూడా వ్యతిరేకిస్తాను. అది అక్రమంగా కట్టిన వాళ్ళని కూల్చండి కానీ పేదవాళ్ళకి ఏదైనా న్యాయం చేయాలంటూ కూడా ఈరోజు చర్చలు రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరుగుతుంది. సో మనతో మాట్లాడడానికి కొంతమంది సంఘ నాయకులు అయితే ఉన్నారు. సార్ మరి ఎట్లా చూస్తారు అయితే ఈ హైడ్రా పేరిట జరుగుతున్న తెలంగాణ రాష్ట్రంలో హైడ్రా పేరిట జరుగుతున్న కూల్చడాలని ఎట్లా చూస్తారు సార్? నా పేరు శ్రీరామ్ నాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యంగా హైడ్రా పనితీరు, ఈ హైదరాబాద్లో చేస్తున్నటువంటి కార్యాచరణ వాటికి సంబంధించి చర్చించాం. హైడ్రా ప్రారంభంలో అందరూ హర్షించారు. నిజంగా హైదరాబాద్లో ఉన్నటువంటి 600 పైగా ఉన్నటువంటి చెరువుల్ని ఆక్రమణ చేసినటువంటి వాళ్ళందరినీ నోటీసులు ఇచ్చి ఎంత పెద్దవాళ్ళైనా రాజకీయాలకు అతీతంగా కూల్చివేతలు చేసి ఆక్రమణకు గురైనటువంటి వాటన్నిటినీ తిరిగి ప్రభుత్వపరం చేస్తుంది అనుకున్నాం. క్రమంగా ఇప్పుడు హైడ్రా పనితీరును చూస్తే అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఈ హైడ్రా అనేది కేవలం రాజకీయ కక్ష సాధింపుతో ఏర్పాటు చేసిందా అనేది అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు క్రమంగా పేదలే లక్ష్యంగా ఈరోజు ఆక్రమణని తొలగింపులు జరుగుతున్నాయి. మొన్న సున్నపు చెరువులో ముఖ్యంగా పేదలు గిరిజనులు అనేక చెత్త కాగితాలు హైదరాబాద్లో గత 20-30 సంవత్సరాల క్రితం వాళ్ళు వేసుకున్న గుడిసెలు ఏమాత్రం రాజకీయం లేదు అందులో. వాళ్ళని ఈరోజు రోడ్డును పడేసి నిర్దాక్షిణ్యంగా కూల్చివేశారు. ఈ విధంగా అనేక మంది పేదలకే నోటీసులు ఇచ్చారు ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల చెరువుల్లో చూస్తే. కానీ పెద్దవాళ్ళు రియల్ ఎస్టేట్ భూమాఫియా, ఈరోజు బిల్డర్లు మాఫియా, వీళ్ళ మంత్రులు కూడా బినామీ పేర్లతో ఈరోజు అనేక రియల్ ఎస్టేట్ కంపెనీల్లో మంత్రులు సహా బినామీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు బిస్కెట్ లాగా ప్లాట్లు చేసి చెరువుల్ని అమ్మేసి రిజిస్ట్రేషన్లు చేసి అమ్మేశారు. వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోరు? వాళ్ళ రియల్ ఎస్టేట్ చేసి మీరు అమ్మిన రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోకుండా పేదల మీద చర్యలు తీసుకుంటున్నారు. అందుకోసమే ఈరోజు హైడ్రా మీద అనుమానాలు కలుగుతున్నాయి. నిజంగా మీరు చెరువుల్ని కాపాడదలుచుకుంటే ఈరోజు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల బఫర్ జోన్లో ఎన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు లేవు? పెద్ద కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి. వాళ్ళని ఎందుకు నోటీసులు ఇవ్వట్లేదు? వాళ్ళని ఎందుకు కూల్చేయట్లేదు? దుర్గం చెరువు ఉదాహరణకి, దుర్గం చెరువు కిందనే రోడ్డు ముందు నుంచి వెళ్తే ఎన్ని కమర్షియల్ కాంప్లెక్స్లు, ముఖ్యమంత్రి సోదరుడితో సహా అనేక మంది దుర్గం చెరువునే కబ్జా చేసిన కమర్షియల్ కాంప్లెక్స్ కబ్జా చేసిన వాళ్ళు ఎవరు? రాజకీయ నాయకులు కాదా? మాజీ ముఖ్యమంత్రి బంధువులు కాదా? ఈ ముఖ్యమంత్రి బంధువులు కాదా? మంత్రులు ఎమ్మెల్యేలతో సహా కబ్జాలు చేశారు. వాళ్ళ లిస్టులన్నింటినీ బయట పెట్టాలి. అటువైపు పోకుండా హైడ్రా పేదలే లక్ష్యంగా తీస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము కూడా ప్రజా సంఘాలుగా నిజ నిర్ధారణ కమిటీ వేసి ఈ హైడ్రా పనితీరు ఏ విధంగా మేము కూడా చెప్తాం. ఇదిగో ఈ బఫర్ జోన్లో ఉన్నాయి, కూల్చివేవా అని మేము కూడా ఛాలెంజ్ చేస్తాం హైడ్రాకి. అప్పుడు ఈ హైడ్రా పనితీరు ఏందో తేలిపోతుంది. అందుకోసమే నిజంగా మీరు హైదరాబాద్ని రక్షించాలి, పర్యావరణాన్ని కాపాడాలి, భూముల్ని ప్రభుత్వ కబ్జా నుంచి కాపాడాలంటే మీరు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఆ విధంగా చట్టం చేయాలి. మీరు చట్టం ఏదైనా కానీ ఒక రెవెన్యూ ల్యాండ్ కానీ అందరికీ న్యాయం జరగాలి. మేము కూడా అదే అడుగుతున్నాం, అందరికీ న్యాయం జరగాలి. కాకుండా పేదలే నోరు లేనోళ్ళు, వాళ్ళ రాజకీయం ఏం లేదు, వాళ్ళని కూల్చేస్తే ఎవరు ఏం మాట్లాడరు, రోడ్డును పడేసిన ఏం మాట్లాడారంటే ఎవరు చూస్తూ ఊరుకోరు. మేము ప్రజా సంఘాలు అండుంటాం. తప్పకుండా పేదల లక్ష్యంగా మీరు చేస్తే పేదలను అండగా ఉంటాం. ఎక్కడి దాకైనా పోరాటం చేస్తాం. సో మరి రాష్ట్రంలో జరుగుతున్న ఏదో కాంగ్రెస్ పాలన మీద మీ అభిప్రాయం? ఎందుకంటే ఒక పక్క 6 గ్యారెంటీలు అమలు పెండింగ్లో ఉంది, ఒక పక్కనేమో ఇట్లా ధ్వంసం చేస్తూ ఉన్నారు, బిల్డింగ్లు అక్రమంగా కట్టిలని చెప్పేసి అంటా ఉన్నారు. సో ఇదంతా ఎట్లా అనిపిస్తుంది మీకు రాజకీయం? అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. బ్రహ్మాండంగా చేస్తామని ఆశలు కల్పించారు. ఈ ఆశలు క్రమక్రమంగా ఆవిరవుతున్న క్రమం కొద్దీ డైవర్షన్ పాలిటిక్స్ వైపు మళ్లించాలని చూస్తుంది. విగ్రహాల పేరుతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఈరోజు సెక్రటరియట్ ముందున్న తెలంగాణ తల్లి విగ్రహము, రాజీవ్ గాంధీ విగ్రహం, ఈ లొల్లి అంటే డైవర్షన్ పాలిటిక్స్ వైపు ప్రభుత్వం పోతా ఉంది. మేము కూడా అదే అడుగుతున్నాం ప్రజా సంఘాలుగా. మీరు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాల్ని చిత్తశుద్ధితో అమలు చేయండి. ఇంతవరకు ఇంకా మీరు 6 గ్యారెంటీలు ఇంకా అమలు, గ్యాస్ సబ్సిడీ, ఇప్పుడు నాకే గ్యాస్ సబ్సిడీ ఇంకా పేపర్ ఇచ్చారు కానీ ఇంకా పడలేదు. ఇటువంటివి అనేకం ఉన్నాయి, చాలా అనేకమైన. ఫ్రీ బస్ ఒకటి ఉంది. ఇంకా మిగిలిన 6 గ్యారెంటీలే కాదు, ఎస్సీలకి ఎస్టీలకి చెవెల డిక్లరేషన్ పేరుతో అనేక వాగ్దానాలు ఇచ్చారు. ఎస్సీ ఎస్టీలకి
ఒక్క వాగ్దానం కూడా ఇంతవరకు నెరవేరలేదు. గిరిజనులకి దళితులు కేటాయిస్తున్నటువంటి వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఎటు ఖర్చు చేస్తున్నారో ఇంకా తెలవట్లేదు. ఆ సప్లాన్ ఉంది, అది నిరుపయోగంగా ఉన్నది. ఇటువంటివి అనేక ఉన్నాయి. బలహీన వర్గాల బడ్జెట్ని పూర్తిగా డైవర్షన్ చేసి ఇతర వాటికి మళ్లించి ఈరోజు ఈ బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ బలహీన వర్గాలకి అన్యాయం చేసే పరిస్థితి కూడా క్రమంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. త్వరలోనే, ఎందుకంటే ఇప్పుడే అధికారంలోకి వచ్చింది కాబట్టి మేము కూడా ఏం అనట్లేదు, రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని, లేకపోతే మేము తప్పకుండా పోరాటం చేస్తామనేది మేము చెప్తా ఉన్నాం. సో అయితే ఈ ముఖ్యంగా హైడ్రా విషయంలో చూసుకున్నా కూడా ఈరోజు మీరు సమావేశం కూడా పెట్టడం జరిగింది. సో మరి ఎట్లాంటి స్టాండ్ ఉండబోతుంది మీ సంఘాల తరపున? ఎందుకంటే అక్రమంగా కూలుస్తా ఉన్నారు, కొందరిని రోడ్ల పడేస్తాను, కొందరిని పక్కన పెట్టేస్తారు. సో మరి ఎట్లా ఉండబోతుంది మీ స్టాండ్? అందుకే చెప్తున్నాం, మేము హైడ్రా పేరుతో ఈరోజు అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ హైడ్రాని నివృత్తి కావాలంటే మేము కూడా ప్రత్యక్ష కార్యాచరణలోకి వెళ్ళాలనుకుంటున్నాం. ఎందుకు ఏ విధంగా ఇప్పుడు బఫర్ జోన్, మీరు FTL అంటున్నారు, బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి కూలుస్తామంటున్నారు. వాటికి సంబంధించిన మేము కూడా నిజ నిర్ధారణ కమిటీగా వెళ్తాం. మీరు బఫర్ జోన్లో ఉన్న మేము మీకు లిస్టులు ఇస్తాం. మీరు కూలుస్తారా లేదా మేము చెప్తాం. మీరు కూలుస్తారా లేదా మేము చూస్తాం. మీకు అనేక దరఖాస్తులు మేము ఇస్తాం. మీరు బఫర్ జోన్లో ఉన్నది FTL పరిధిలో ఉన్నటువంటి వాటన్నిటిని మేము లిస్టులు ఇస్తాం. మీరు కూలుస్తారా లేదో చూస్తాం. అప్పుడు